హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఒక పాతకాలం వంటతో వచ్చేసాను. దీన్ని పూజలప్పుడు కానీ వ్రతాలప్పుడు కానీ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆయిల్ కూడా లేకుండా వంట చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని పూజల కోసం ఇలా తినేవారు మన పెద్దలు. అది ఏంటంటే వంకాయ చిలకడ దుంపతో పచ్చి పులుసు. దీన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని పూజలప్పుడు కానీ వ్రతాలప్పుడు కానీ ఇలా చేసుకు తినేవారు మన పెద్దలు. దీన్ని ఇలా పులగం వండుకుని దీనిలో వేసుకుని తినేవారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం చిలకడ దుంపల్ని ఇలా కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుని పక్కన ఉంచుకోవాలి. చూస్తున్నారుగా, చిలకడ దుంపలు ఇలా ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చి పులుసుకి కావలసినవి ఇలా తెల్ల వంకాయలు, పెద్ద వంకాయలు అయితేనే పచ్చి పులుసుకి టేస్ట్గా ఉంటాయి. ఒక అరకిలో వంకాయలు, ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చి. వీటిని ఇలా స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టి సిమ్లో పెట్టి లోపల నుంచి కుక్ అయ్యేలా కాల్చుకోవాలి వంకాయల్ని. అదే నిప్పుల పొయ్యి కానీ కుంపటి కానీ వండి కాల్చుకుంటే పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో నిప్పులు కానీ కుంపట్లు కూడా అవైలబుల్గా లేవు కాబట్టి నేను స్టవ్ మీద చూపిస్తున్నాను. ఇలా స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి వంకాయల్ని, పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు కొద్దిగా తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక 1/2 కప్పు బెల్లాన్ని కూడా పక్కన ఉంచుకోవాలి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇందులో చింతపండు, బెల్లం వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కాల్చుకున్న వంకాయలు, పచ్చిమిరపకాయలని ఇలా తొక్కలు తీసి లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుని కాడలు తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వంకాయలన్నీ కాల్చిన తర్వాత లోపల ఓపెన్ చేస్తే పురుగులు ఏమైనా ఉంటే మనకి కనిపిస్తాయి కాబట్టి అవి అలా పక్కన ఉంచుకొని జాగ్రత్తగా చెక్ చేసుకుని వీటిని చేత్తోనే స్మాష్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, పచ్చిమిరపకాయలని ఇలా తుంపుకుని వంకాయలను కూడా చేత్తో కచ్చా పచ్చాగా ఇలా స్మాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా స్మాష్ చేసిన ఈ వంకాయ పచ్చి పులుసుని పూజలప్పుడు అవి ఇలా చేసుకు తింటారు. ఈ కార్తీక పౌర్ణమికి కానీ సోమవారాలు కానీ ఉపవాసం చేయలేని వాళ్ళు నూనె, వెల్లుల్లి, ఉల్లి లేని కర్రీ కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో ఉప్పు, పసుపు, కొద్దిగా బెల్లం, చింతపండు రసం వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న చిలకడ దుంపలను కూడా పీలౌట్ చేసుకుని వాటిని గ్రేటర్తో గ్రేట్ చేసుకుని కానీ లేదంటే స్మాష్ చేసుకుని కానీ వేసుకోవచ్చు. నేను ఇలా స్మాష్ చేసి ఈ వంకాయల్లో ఈ చిలకడ దుంపల్ని వేసేస్తున్నాను. ఇలా వేసి ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకుని ఇలా ఈ రెండు కలిపి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది కొంచెం గరిటె జారుడుగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం బాగా చిక్కగా ఉంది, నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని పులగంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఉపవాసం చేయలేని వాళ్ళు అన్నాన్ని భిన్నంగా చేసుకుని ఇలా నూనె, అల్లం, వెల్లుల్లి లేని ఇలాంటి వంటలను చేసుకుని ఉపవాసం చేస్తే కూడా ఉపవాసం చేసిన ఫలితం వస్తుందని ప్రతీతి. కాబట్టి ఈ పచ్చి పులుసుని అందరూ ప్రిపేర్ చేసుకుని ఈ పూజల్లో టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా పచ్చి పులుసు? వేరే ఏదైనా ప్రాసెస్ ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలా ఏ పూజలప్పుడైనా ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. అందరూ ప్రయత్నం చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. వంకాయ, చిలకడ దుంప, పచ్చిమిర్చి, పచ్చి పులుసు రెడీ. టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.